లోతు టైపు వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడిని గురించి ఎంతో గొప్ప వాటిని ఉద్దేశిస్తే వారు అంతుడు తాగిపోతారు. నేను కూడా సేవ ప్రారంభించినప్పుడు నా చుట్టూ ఉండేవారు కూడా చెప్తా ఉన్నాను, ఎక్కడన్నా మీటింగ్ అయితే 100 రూపాయలు ఇస్తారు అని కొంతమంది సేవకులు వెళ్తూ ఉండేవారు. ఒక రోజున మోరిసెరులో మీటింగ్స్ హైదరాబాద్లో అవుతూ ఉన్నాయి. అప్పుడు నాకు ఇంకా పెళ్ళి అవ్వాల. మోరిసెరులో మీటింగ్స్ కానీ నేను కూడా వెళ్ళాను. ఆ మీటింగ్స్కి రాజుగారు కూడా వచ్చారు. సో రాజుగారు ఎప్పటి మనిషి కాదు, నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నాకు పరిచయం అనమాట. సో అప్పటి నుంచి కూడా అనేకమైన సభలకి ఆయన కూడా నాతో పాటు వస్తూ ఉండేవారు. సో కనుక మోరిసెరులో మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీటింగ్ అయిపోయినాక పాస్టర్స్ కొంతమంది కాదు చాలామంది లైన్లు కాసేశారు. ఎందుకోసమంటే మీటింగ్కి వచ్చిన వారికి ట్రాన్స్పోర్టేషన్ అని 200 ఇస్తున్నారు. నేను ఆ లైన్లో లేను, నేను మామూలుగా ఉన్నాను. అక్కడికి వచ్చిన కన్వీనర్స్ ఏం చేశారంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంతమందికి డబ్బులు ఇవ్వకపోతే అప్పటిదాకా పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రసన్నతను అనుభవించిన ఆ వాతావరణంలో ఒక్కొక్కడు ఇంకా తిట్లు అందుకున్నారు, ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారు, డబ్బులు ఎక్కొట్టేస్తారని. ఒక పాస్టర్ గారు అయితే బూతులు తిట్టేస్తున్నారు. నేను అదేంటండి మీరు పాస్టర్ గారు కదండి అలా బూతులు తిడుతున్నారు ఏంటండి అని చెప్పండి. నీకు తెలియదురా తమ్ముడు, యేసయ్య కూడా బైబిల్లో తిట్టాడు అని అన్నాడు. అమ్మ ఈడెవడరు బాబు అని చెప్పి అనుకున్నాను. యేసయ్య కూడా బైబిల్లో తిట్టాడు అని నాకు చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఇవన్నీ విన్నానో నేను అనుకున్నాను, ప్రభా ఎప్పుడు ఎక్కడ ఎవరన్నా 100 రూపాయలు 200 ఇస్తారన్న చోట నేను ఎప్పుడు కూడా ఉండకూడదు అని నిర్ణయించుకొని ప్రత్యేకంగా ఉండడానికి నాకంటూ ఒక ప్రపంచం దేవుడిచ్చిన వాగ్దానాన్ని దర్శనంగా చేసుకున్నాను కదా. అనేక మంది సేవకులు కూడుకునేవారు. అందరూ కూడా చిన్న సంఘము, ఎప్పుడు చూసినా ఎవడైనా సైకిల్ ఇస్తే బాగుండు అన్న దాని గురించి ప్రార్థన చేస్తూ ఉండేవారు. మన సంఘానికి ప్రియులారా చాలా రకాలైన కాంగోలు ఉన్నాయి, కానీ మనది భేద సంఘం కనుక మనము చిన్న కాంగో 1300 రూపాయలు అంటే 6,000 రూపాయల కాంగో కూడా ఉంది, 1300 రూపాయల కాంగో కూడా ఉంది. ఈ 1300 రూపాయల కాంగో కోసం ప్రార్థన చేద్దామని చెప్పి అది చిన్నది, సౌండ్ సరిగ్గా రంది, టక్కు టుక్కుకి మధ్యన తేడా తెలియకుండా వచ్చే కాంగోలు అందరూ కొంటున్న రోజున నేను కొంటే 6,000 రూపాయల కాంగోనే కొనాలి అని దాన్నే టార్గెట్ చేస్తూ ఉన్నాను. నేను పెడితే ఎయిర్ కండిషన్ చర్చే పెట్టాలి, నేను పెడితే అల్ట్రా మోడర్న్ పెట్టాలి అంటే ఈ రోజున వైజాగ్లో ఇలాంటి సంఘము ఎక్కడ లేని విధంగా పెట్టడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మన విజన్. అందుకనే నువ్వు ఏం ప్లాన్ చేసుకుంటున్నావు, నా బ్రతికి ఇంతే అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు, అంతటితో నువ్వు ఆగిపోవద్దు. దేవుడు కొన్ని కొమ్మల్ని ఎందుకు కత్తిరిస్తాడంటే నువ్వు ఫలించాలని, ఆయన దర్శనానుసారంగా నువ్వు వృద్ధి చెందాలని దేవుడు కొన్ని కొమ్మల్ని కత్తిరించడానికి ఇష్టపడతాడు అనే సంగతి నువ్వు తెలుసుకో.